శుచి, స్వచ్ఛ, పరిశుభ్రత కాప్రా సర్కిల్ సాధన కోసం రోజువారీగా ఇంటింటి చెత్త సేకరణ జరిగేలా చర్యలు చేపట్టాలని జీహెచ్ఎంసీ ఎల్బీనగర్ జోనల్ కమిషనర్, కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్లు, చర్లపల్లి కాలనీల సమాఖ్య సిసిఎస్ అధ్యక్షులు ఎంపెల్లి పద్మారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా చర్లపల్లి కాలనీల సమాఖ్య అధ్యక్షులు ఎంపెల్లి పద్మారెడ్డి మాట్లాడుతూ జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య విభాగం అధికారుల పర్యవేక్షణ కొరవడంతో కాప్రా సర్కిల్ వ్యాప్తంగా కాలనీలు, బస్తీలలో రోజువారీ జరగాల్సిన ఇంటింటి చెత్త సేకరణ సరిగా జరగటం లేదన్నారు. చాలా కాలనీల్లో 2 రోజులకు ఒకసారి ఇంటింటి చెత్త సేకరణ జరుగుతుందని, కొన్ని కాలనీల్లో మాత్రమే రోజువారీ చెత్త సేకరణ జరుగుతుందని గుర్తు చేశారు. చెత్త సేకరణ చేసేవారు మాత్రం 2 రోజులకు ఒకసారి వస్తున్నప్పటికీ నెలకు మాత్రం 150 రూపాయలు ఇవ్వాలని పట్టుబడుతున్నారన్నారు. కంపెనీల్లో పనిచేసే పేద కుటుంబాలు ఇచ్చుకోవడానికి స్తోమత లేక కొందరైతే నెలకు 15 రోజులు వస్తున్నారు. ఇంతెందుకు ఇవ్వాలంటూ చెత్తను వేయడమే మానేస్తున్నారు. దీంతో రోడ్లపై, ఖాళీ స్థలాల్లో కవర్లలో తీసుకెళ్లి చెత్తను పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కాలనీలు, బస్తీలు, పరిసరాలు, రోడ్లు, కాలనీ స్థలాలు చెత్త కుప్పలతో నిండుకుంటున్నాయని, అపరిశుభ్రంగా తయారయ్యి ప్రజలకు అనారోగ్యం చేస్తుందని తెలిపారు. ఇకనైనా జీహెచ్ఎంసీ ఎల్బీనగర్ జోనల్ కమిషనర్, కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్లు దృష్టి సారించి కాలనీ సంక్షేమ సంఘాలు, స్వచ్ఛ ఆటో వాలాలు, పారిశుద్ధ్య విభాగం అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి రోజువారీ ఇంటింటి చెత్త సేకరణ జరిగేలా చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో శానిటరీ సూపర్వైజర్ సుదర్శన్, ఎస్ఎఫ్ఏ లక్ష్మి, కాలనీ వాసులు, సంక్షేమ సంఘం ప్రతినిధులు కొండగాళ్ల అశోకు, బర్ల రామచంద్రారెడ్డి, అశోకు, రమేష్, మంజుల, వరలక్ష్మి, వాసు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. జిహెచ్ఎంసీ ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ గారికి, అదేవిధంగా కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ గారికి నమస్కరించి తెలియజేయనిది, చర్లపల్లి కాలనీల సమాఖ్య పక్షాన విజ్ఞప్తి చేయడం ఏంటంటే, ఈరోజు మన మున్సిపల్ శానిటరీ సూపర్వైజరు ఎస్ఎఫ్ఏ గారు ఈ కాలనీ, శివసాయి నగర్ కాలనీకి రావడం జరిగింది. చర్లపల్లి డివిజన్లోని ఇంటింటి చెత్త సేకరణ చెత్త బండిలోనే వేయాలి చెత్త, ఈ డబ్బుల విషయంలో వ్యవహారముగా గొడవలు జరుగుతామని అని చెప్పి ఇంతకుముందు కూడా మేము తమ దృష్టికి తీసుకురావడం జరిగింది. కాబట్టి స్వచ్ఛ ఆటో వాళ్ళకు, అదేవిధంగా అసోసియేషన్ వాళ్ళను, మన శానిటేషన్ విభాగం అధికారులతోటి ఒక సమావేశం ఏర్పాటు చేయండి. సమావేశం ఏర్పాటు చేసేసి ఇంటింటి చెత్త సేకరణ రోజువారీగా జరగాలి. నెలవారీగా ఎంత చెల్లించాలనే దాని విషయంలో క్లారిటీ లేకపోవడం వల్ల తరచూ గొడవలు జరుగుతున్నాయి. కాబట్టి వెంటనే సమావేశం ఏర్పాటు చేస్తే మేము అన్ని కాలనీల అసోసియేషన్లు వస్తారు, స్వచ్ఛ ఆటోల వాళ్ళు వస్తారు, అదేవిధంగా శానిటేషన్ విభాగం వాళ్ళు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నాము. కాబట్టి తక్షణము ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి మీరు చొరవ తీసుకోవాలని చెప్పి డిప్యూటీ కమిషనర్ గారిని, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ గారిని కోరుతా ఉన్నాం.